భయ్య ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పాలి. ఎందుకంటే దేవర మూవీ నుంచి ప్రతి ఒక్కటి అప్డేట్ వస్తూనే ఉన్నాయి. చాలా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. టైటిల్ సాంగ్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయింది. అలానే చుట్టమల్లి సాంగ్ లవ్ సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఇప్పటికి యూట్యూబ్లో కూడా ట్రెండింగ్ 1లోనే ఉంది. 100 మిలియన్కు దగ్గరలో ఉంది. 98 మిలియన్ రావడం జరిగింది. ఇంకా చాలా మూవీస్ సాంగ్స్ వచ్చినాయి. అలానే చాలా మూవీస్ టైటిల్ వచ్చినాయి. అలానే చాలా వచ్చినాయి కానీ ఇవి కూడా ట్రెండింగ్ 1లో రాలేవు. ఓన్లీ దేవర మూవీ అప్పటి నుంచి రిలీజ్ అయింది ఇప్పటిదాకా అది 100 మిలియన్ దగ్గరలో ఉంది. ట్రెండింగ్ 1లోనే ఉంది. సెప్టెంబర్ 4కు దావుడే అనే సాంగ్లో ఫ్రమ్ అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా చూడాలి ఎలా ఉంటుందో. ఖచ్చితంగా ఈ జైలవకుశ మూవీలో ఐటమ్ సాంగ్ లెక్క బ్లాక్ బస్టర్ అయితే నేను అనుకుంటున్నా. కొద్దిగా అలానే అనిపిస్తుంది. ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ ఇచ్చిన అప్డేట్స్ కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి భయ్య. మ్యూజిక్ ప్రకారంగా మాత్రం అనిరుద్ధ్ గారు 100% పెడుతున్నారు. చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ టైటిల్ సాంగ్ కానీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ చుట్టమల్లి సాంగ్ కానీ అది చుట్టమల్లి సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందంటే మనం అర్థం చేసుకోవాలా. అంత ఫేమస్ ఉంది ఒక్కొక్క సాంగ్. అలానే కొరటాల శివ గారు స్టోరీ ప్రకారంగా బాగానే పెడితే ఖచ్చితంగా 1500 కోట్లు సింపుల్గా కొట్టేసుకుని వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాను నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి.